నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. తమ ఓటు బ్యాంకు కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీల ఓట్లను ఎలా చేల్చాలనే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఒకవైపు కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు, మరోవైపు ఉనికి కోల్పోయిన పాత పార్టీలు మళ్ళీ జీవం పోసుకోవడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎలా తమ వైపు తిప్పుకోవాలా అని విపక్షాలు, వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలా అని అధికార పార్టీ వ్యూహాలతో ఈసారి ఏపీ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆసక్తిని రేపుతున్నాయి. నూతన ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో చాలా మార్పులు రాబోతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉండడమే ఇందుకు కారణం. ఈ ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ లేని రీతిలో పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రత్యర్థిని ఓడించేందుకు సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగనున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాలనకు ప్రజలు మార్కులు వేసే సమయం వచ్చింది. గత ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ ఈసారి గెలిచి తీరాలనే కసితో ఉంది. అందుకే జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతుంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ఆశతో ఉన్న జగన్ పార్టీ ఓవైపు, టీడీపీ జనసేన కూటమి మరోవైపు నిలబడుతోంది. బీజేపీ సైతం తమ కూటమిలో చేరాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నప్పటికీ అటు నుంచి మాత్రం ఇంకా స్పందన లేదు. ఎన్నికల నాటికి ఏపీలో పొలిటికల్ సీన్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడం అంటే మన ఓట్లు మనం పొందడమే కాదు, ప్రత్యర్థి ఓట్లు చేల్చాలనే వ్యూహాన్ని కూడా పార్టీలు ఎక్కువగా అమలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఆంధ్రాలో కొత్త పార్టీలు పుట్టుకురావడం, కనుమరుగాయని భావిస్తున్న పార్టీలు మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నాలు చేస్తుండడాన్ని ఇందులో భాగంగా చూడొచ్చు. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా తేవడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా కాపుల ఓట్లు చీలుతాయనే అభిప్రాయం ఉంది. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంది. దీంతో చాలామంది నేతలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అసంతృప్తితో ఉన్న వాళ్ళు, టికెట్లు దక్కని నేతలు షర్మిల వెంట హస్తం పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నడవగా, ఇక జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు, కూర్పులతో అసంతృప్తిగా ఉన్న చాలామంది వైసీపీ నేతలు షర్మిల వైపు అడుగులేస్తారని వినిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ దాదాపు గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే. దీంతో కాంగ్రెస్ పార్టీ బలపడితే దాని ప్రభావం నేరుగా జగన్ పార్టీపై పడుతుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికి వస్తే, గతంలో ప్రశాంత్ కిషోర్ను బీహార్ బందిపోటుగా అభివర్ణించిన చంద్రబాబు నాయుడు ఇటీవల ఆయన్ను ఇంటికి పిలిపించుకొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీ ఉద్దేశం ఏంటనేది ఎవరూ బయటకు చెప్పనప్పటికీ 2024లో టీడీపీ గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదని మాత్రం స్పష్టమవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్తో జతకట్టిన బాబు కాంగ్రెస్ పార్టీ గెలుపుకి దోహదపడిన 6 గ్యారెంటీల తరహాలో ఉమ్మడి మేనిఫెస్టోతో ఓటర్లను ఆకట్టుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ మిత్రపక్షం జనసేన ఇప్పటికే టీడీపీతో కలవడంతో ఎన్నికల నాటికి బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో జతకట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎంలు సైతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నాయి. దీంతో ఈ ఎన్నికలు బహుముఖ పోరులా మారిపోయింది. మొత్తంగా 2024 ఎన్నికల్లో ఎవరు ఓటు బ్యాంక్, ఎవరు చీలుస్తారో, అది ఎవరికి కలిసొస్తుందో అనే టెన్షన్ నెలకొంది. అందుకే పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.